ఎన్టీఆర్ సంబంధించిన ఫోటో బయటకు వచ్చింది. క్యారెక్టర్ కోసం చాలా తగ్గాడు. 14 కేజీలు అంటున్నారు కదా. మొహం సాగిపోయినట్టుంది. అభిమానులు విపరీతంగా గాయపడిపోయి గట్టిగా ట్రోల్ చేశారు. కొంచెం గంభీరంగా ఉన్నాడు. ఇది పవర్ఫుల్గా ఉంది వ్యవహారం, కానీ ఇది సైలెంట్గా పని జరిగిపోతుంది అనేది ఇప్పుడు వచ్చినటువంటి సమాచారం. ప్రచారంలో భాగంగానే ఆ మాట అని ఉంటాడు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. భరద్వాజ గారు, ఇప్పుడు మనకి ఎన్టీఆర్ సంబంధించిన ఒక ఫోటో బయటకు వచ్చింది. లేటెస్ట్ లుక్ ఆ సోఫాలో కూర్చున్న ఫోటో ఏదో ఉంది. అవును, అది చూసి కాస్త ఊపిరి పీల్చుకున్నారు అభిమానులు అని చెప్పేసి ఒక టాపిక్ నడుస్తుంది. అవును, మొన్నటి వరకేమో అదేది పోస్టులు పెట్టారని చెప్పేసి ఫ్యాన్స్ పేజ్తో ఇలా అయిపోయి ఏంటి అన్న అని చెప్పేసి, అంటే లీన్గా అయిపోయాడు తను. అవును, క్యారెక్టర్ కోసం చాలా తగ్గాడు. 14 కేజీలు అంటున్నారు కదా. అవును, ఫోటో కేసు ఈ తగ్గటం వలన ఏమైందంటే మొహం సాగిపోయినట్టు ఉంది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ట్రోల్స్ చేశారు, గట్టిగా ట్రోల్ చేశారు. అవును, ఈ ట్రోల్స్కి అభిమానులు విపరీతంగా గాయపడిపోయి ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితికి వెళ్ళారు. ఇప్పుడు ఈ గడ్డంతో కూర్చోబెట్టినటువంటి స్టిల్ బయటకు వచ్చిన తర్వాత కొంచెం గంభీరంగా ఉన్నాడు. ఇది పవర్ఫుల్గా ఉంది వ్యవహారం. అవును, అంటే గోయింగ్ టు బి యాక్షన్ అన్న లెవెల్లో ఉంది. ఈ ఇంప్రెషన్ కోసం వెయిటింగ్ జనాలు. ఆల్రెడీ షూట్ మొదలైపోయింది అనేది ఈ ఫోటోతో పాటు వచ్చినటువంటి వార్త. షూట్ నడుస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమా గురించి రకరకాల స్పెక్యులేషన్స్ చూసాం మనం. అవును, ఈ సినిమా మళ్ళీ రీస్క్రిప్ట్ అవుతోంది టోటల్గా. అంటే ఆల్రెడీ షూట్ అయినటువంటి షెడ్యూల్ పట్ల అసంతృప్తులు వచ్చేసినాయి, మొత్తం మార్చేస్తున్నారు, ఇలా రకరకాల స్పెక్యులేషన్స్ అన్నీ మాట్లాడారు ప్రపంచం అంతా. కానీ ఇది సైలెంట్గా పని జరిగిపోతుంది అనేది ఇప్పుడు వచ్చినటువంటి సమాచారం. అంటే రాత్రిపూట షూట్ చేస్తున్నారు, నైట్ షూట్లు నడుస్తున్నాయి అనేది. అంటే నైట్ షూట్ అయినా డే షూట్ అయినా ఏదైనా షూట్ అయితే నడుస్తుంది. హీరో పాల్గొంటున్నారన్నారు. తర్వాత టొవినో థామస్ దీనిలో విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు అనేది ఒకటి తెలుస్తోంది. కాబట్టి పవర్ఫుల్గానే సినిమా ఉండబోతోంది అనేది ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చేసిన తర్వాత పని నడుస్తోంది అనుకున్నప్పుడు వచ్చేటువంటి వైబ్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోటో బయటకు రావటము, ఆ లుక్ జనాల్ని అట్రాక్ట్ చేసింది. దాంతోపాటు ఈ సమాచారం షూట్ నడుస్తోంది అనేది సినిమా ఏమైంది అనేటువంటి సందేహంలో నుంచి ఇది బయటకు తీసుకురావడంతో పాటు చాలా ఇంప్రెసివ్గా ఉండబోతోంది, సినిమా ఎఫెక్టివ్గా ఉండబోతోంది అనే ఇంప్రెషన్. ఇది ముఖ్యం అభిమానులకి. ఇప్పుడు వీళ్ళు గతంలో ట్రోల్ చేసిన వాళ్ళతో ఎదుర్కోవడానికి తగిన స్థైర్యాన్ని ఇచ్చే పరిస్థితుల్లో వచ్చేసింది వార్త. సో ఫ్యాన్స్ హ్యాపీ, ఇంకా సందేహాలు ఏవీ లేవు. ఈ సినిమా ప్రశాంత్ నీల్కి కూడా కీలకమే. టైటిల్ కూడా, అంటే టైటిల్ అదే ఉంటుందా ఉండదా అనేది చర్చ జరిగింది మొన్న. ఇంతకుముందు చెప్పినటువంటి టైటిల్ డ్రాగన్ ఉంటుందా ఉండదా అని ఓ చిన్న సందేహాన్ని నిర్మాత గారు జనాల ముందు అలా ఒకసారి ఓ చిన్న డిస్కసివ్ పాయింట్ కావటం కోసం ప్రచారంలో భాగంగానే ఆ మాట అని ఉంటాడు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. కొత్త టైటిల్ ఏదో చెప్తారనుకుంటున్నారు కానీ మ్యాక్సిమం అదేం ఉండదు. ఫైనల్గా డ్రాగన్ అనే ఫిక్స్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇది స్టోరీ ఎక్కడ ఓపెన్ చేస్తారు, ఏమిటి, ఎక్కడ నడుస్తుంది అనే దానిలో కూడా రకరకాల సందేహాలు ఉన్నాయి. ఇది ప్రశాంత్ నీల్ ఇంతకుముందు చేసినటువంటి సినిమాలు సలార్ కావచ్చు, కేజీఎఫ్ కావచ్చు, ఆ సినిమాలకి భిన్నమైన ధోరణిలో ఈ సినిమా ఉండబోతోంది అనేది అయితే ఒకటి కన్ఫర్మ్. ఎన్టీఆర్ అంటే ఇప్పటివరకు ఆయన సినిమాల్లో, ప్రశాంత్ నీల్ సినిమాలో హీరో నుంచి ఒక ఎంటర్టైన్మెంట్ మోడ్ కానీ లేకపోతే టోటల్ యాక్షన్ ఓరియంటెడ్లోనే క్యారెక్టర్ ఉంటుంది. ఆ ఓరియంటేషన్ నుంచి బయటకు వచ్చినటువంటి క్యారెక్టర్గా కనిపిస్తుంది ఇది. ఓకే, అందుకని ఎన్టీఆర్ ఆ ఏరియాలో ఇతను అన్ని కళలు అన్ని రసాలు నడిపించగలడు కాబట్టి తనకు కూడా ఒక ఎలివేషన్ ఉంటుంది. అలాగే ఆయన కూడా ఒక రొటీన్ నుంచి బయటకు రావడం కోసం ఈ సినిమా మీద ఎక్కువ కేంద్రీకరణ పెడుతున్నాడు అనేది కనిపిస్తోంది ప్రశాంత్ నీల్ వైపు నుంచి. అందుకని ఇది డెఫినెట్గా అభిమానులకి, ఎన్టీఆర్ అభిమానుల కోరిక తీర్చే సినిమాగా మాత్రమే కాకుండా
ప్రశాంత్ నీల్ మొనాటనస్ డైరెక్టర్ అనేటువంటి ఇమేజ్ నుంచి బయటపడేసే సినిమా కూడా కాబోతోంది అనేది అర్థమవుతుంది ఈ లుక్ నుంచి. ఓకే, థ్యాంక్ యూ.